ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణలో నీటి వ్యవస్థను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోవడం దురదృష్టమన్నారు. తాము రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ఇక దొంగ పాస్పోర్టులు అమ్మి తాము రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెడతారని చెప్పారు. ఈ కరువు తాము తెచ్చింది కాదని కేసీఆర్ తెచ్చింది అన్నారు. ఏపీ ప్రభుత్వం కష్టానీటిని అక్రమంగా తరలించకపోతుంటే కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఎవరిని కుట్రలు చేసినా ఉపయోగం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెడతారని విమర్శించారు. కృష్ణా జలాలు గాని గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్లు వచ్చినాయి. సిగ్గుండాలే. ఇది మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట, ఇది తొక్కుకుంటూ పోతారట. జనం నిన్ను నీ పార్టీని తొక్కి బొందబెట్టడానికి సిద్ధమైనరు. 94,000 కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది, సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులొడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం.